హాయ్ అండి. రొయ్యల కర్రీ ఎలా చేస్తానో ఒకసారి చేసి చూపిస్తాను. మీరు కూడా ఇలా సింపుల్‌గా ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు రొటీన్‌గా అన్ని కర్రీస్‌లో ఏసేవే. రొయ్యలు బాగా కడిగి పెట్టుకోవాలి. నీసు వాసన రాకుండా ఉండాలంటే ఫస్ట్ కన్నుప్పు, పసుపు ఏసి బాగా కడిగిన తర్వాత నిమ్మకాయలు వాటర్‌లోని కొంసేపు రొయ్యలుంచితే నీసు వాసన రాదండి. చాలామంది ఏంటంటే నీసు వాసన వస్తదని జెప్పేసి చాలామంది ఎక్కువగా అనుకుంటారు. మొత్తం నీసు వాసన పోవాలి అంటే నిమ్మకాయ వాటర్‌లోని కొంసేపు అవి నానబెడితే స్మెల్ పోతదనమాట. హోటల్‌లో ఏంటంటే మజ్జిగలో నానబెడతారండి హోటల్స్‌లో స్మెల్ రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఏగిన తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలేసుకోవాలనమాట ఇందులో. ఆనియన్స్ బాగా ఏగాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలేసుకోవాలి. పచ్చి రొయ్యలు ఏసి ఆయిల్‌లో బాగా అంటే వాటర్ ఇంకిపోయినంత వరకు గూడా బాగా నూనెలోనే ఏగాలనమాట. ఇంకా ఏదైనా కొంచెం స్మెల్ ఉందంటే ఆయిల్‌లో ఏగిపోవడం వల్ల స్మెల్ గూడా పోతదనమాట. ఇలా పచ్చి రొయ్యల్లో వాటర్ వస్తదండి. ఆ వాటర్ మొత్తం గూడా ఇంకిపోవాలనమాట. ఆయిల్ పైకొచ్చినంత వరకు ఈ రొయ్యల్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. ఇంకొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ గూడా ఇంకిపోవాలనమాట. ఆయిల్ వచ్చింది చూసారా పైకి? ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ ఏసుకోవాలి. కారం, తగినంత కారం. మీరెంత తింటే అంత కారం అనమాట. కారం ఏసుకోవాలి. కొంచెం పసుపు. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్‌లో చాలా సేపు ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలనమాట. రొయ్యలకి ఉప్పు, కారం, పసుపు బాగా పడతదనమాట. దీన్ని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఏగేటప్పుడే కొంచెం కరివేపాకేస్తే ఇంకా టేస్ట్ బావుంటదనమాట. ఎందుకంటే ఆయిల్‌లో కరివేపాకు, రొయ్యలు ఇవన్నీ ఏగేసరికి ఆ స్మెల్లు రొయ్యలకి పడతదనమాట కరివేపాకు స్మెల్లు. ఇలా ఏగిన తర్వాత నేను ఆల్రెడీ ఇంట్లో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పొళ్ళయి నేను పట్టి పెట్టుకుంటానండి. నేను ఏ కర్రీ వండినా సరే టమాటాలు మిక్సీ పడతాననమాట. ముక్కలు కట్ చేసి కాకుండా ఇలా ప్యూరీలా చేస్తాను. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, 2 టమాటాలు అది మిక్సీ పట్టి ఈ ఆయిల్‌లో పచ్చి వాసన పోయినంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేస్తాననమాట. ఇది సిమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని బాగా కొంచెం ఒక 10 మినిట్స్ ఆయిల్‌లో బాగా ఫ్రై అయితే కలుపుకునేటప్పుడు టేస్ట్ చాలా బావుంటదనమాట. హైలో కాకుండా సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలనమాట. ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఏపినప్పుడు మధ్యలో 2 ఎగ్స్, మీరు ఎన్ని ఎగ్స్ తింటే అన్ని ఎగ్స్. ఈ ఫ్రై చేసేటప్పుడే అందులో ఒక 2 ఎగ్స్ ఏసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలనమాట. ఆ ఎగ్‌కి ఏంటంటే మసాలా అంతా పట్టినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మీకెంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటరు. మరీ ఎక్కువ వాటర్ పోసేయకూడదనమాట. ఎందుకంటే ఇది మనం పచ్చి రొయ్యలేసేటప్పుడు అందులో వాటర్‌కే ఇవి బాగా ఉడికిపోతాయన్నమాట. ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం. ఇప్పుడు ఇది బాగా కొంచెం దగ్గర పడినంత వరకు కూడా కలుపుతూ ఉండాలనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటదనమాట కర్రీ. అంటే ఎప్పుడు వండే కంటే ఇలా వండితే ఏంటంటే గ్రేవీ బావుంటది. చపాతీకైనా సరే, రైస్‌కైనా సరే, దేనికైనా సరే చాలా టేస్ట్ ఉంటదనమాట. నేనేంటంటే ఆనియన్స్ ఏపేటప్పుడే కొంచెం పుదీనా, కొత్తిమీర గూడా ఆయిల్‌లో ఏసి ఫ్రై చేశానండి. అలా ఏగితే ఏంటంటే మొత్తం అంతా మసాలా పడతదనమాట. అయిపోయింది కర్రీ. ఒకసారి చూడండి. ఇలా వస్తదనమాట ఫైనల్‌గా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.